భగవద్గీతలో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ఆ రథాన్ని అధిరోహించారో ఆ యొక్క రథ విశిష్టతని పీఠానికి అన్వయింపజేసి చాలా చక్కగా జ్ఞాన రహస్యాన్ని సభకు తెలియజేసినటువంటి బాబుశ్రీ గారికి తొలి సభ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన సభలో మరొక ముఖ్య అతిథి క్రైస్తవ మత ప్రతినిధిగా మన ముందున్నారండి. శ్రీ పిఎన్ లాజరస్ గారు. వీరు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పూర్తి పేరు పుదుక్కోట్ నటరాజన్ సుబ్రహ్మణ్యం శర్మ. వీరిది కాకినాడ మసీద్ సెంటర్లో ఉన్న ద్వారకా లంచ్ హోమ్. వీరి యొక్క తండ్రి గారి పేరు నటరాజన్ గారు. వీరు రూపకల్ప ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీరింగ్ అనే ఆఫీస్ పెట్టి మున్సిపల్ ఆఫీసులో లైసెన్స్డ్ సర్వేయర్గా ఉండేవారు. సత్యాన్వేషణలో 1997 సంవత్సరంలో యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ప్రభు పరిచర్య జరిగిస్తున్నారు. కాకినాడ ఇంద్రపాలెంలోను పిఠాపురం దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ నరసాపురంలో ఉన్నటువంటి ఆ చర్చిలలో ఉన్నటువంటి భక్తులకి ఆ యొక్క భగవంతుడి గురించి తెలియజేస్తూ పరిచర్య జరిగిస్తున్నారు. వారిని ఈ యొక్క సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. శ్రీ పిఎన్ లాజరస్ గారు. సభకు నమస్కారం. మన మధ్య ఉన్నటువంటి విశ్వవిజ్ఞాని గురువర్యులు డాక్టర్ శ్రీ ఉమర్ అలీషా సద్గురువర్యులకు ప్రభు కలిగిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో ఈ శ్రేష్టమైన సమయంలో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం, ఇది భారతీయ తత్వం. మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా 540 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి గణేశావరి సద్గురువర్యుల ఈ ఆరాధనా మహోత్సవంలో ఈ ప్రత్యేకమైన సర్వమత సమ్మేళనములో క్రైస్తవ ప్రబోధకునిగా నాకు కల్పించిన ఈ సదవకాశాన్ని బట్టి నేను ధన్యుడను. ఈ పీఠమునకు గురువర్యులకు నా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, అలాగనే అనేకమైనటువంటి వివిధ సంబంధమైనటువంటి మత గురువర్యులు కూడా ఈ వేదికను అలంకరించడం గొప్ప ధన్యకరం. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కటి మాటలను మనకు వివరించగలిగారు. దైవిక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మానవుని జ్ఞానము సరిపోదని ప్రతి ఒక్క గ్రంథము చాలా వివరంగా మనకి తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే దాని కొరకు అన్వేషణ, తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగి ఉన్నప్పుడు ఆ భగవంతుని ఆలోచనలు మనం గ్రహించుకోగలం. పరిశుద్ధ గ్రంథం అని చెప్పబడుతున్న బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పూర్వకాలం ముందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేది. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. క్రింద పుట్టినట్లు బైబిల్ ఏమనుందంటే యుగములను అని. అనగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ అంశంలో యుగ సంబంధమైనటువంటి దేవుడిగానే నేను ప్రకటిస్తున్నాను కదా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇంటి జ్ఞానము మనం పొందుకోవాలంటే
రకరకాల జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టు అది చాలదు. మనకున్నటువంటి జ్ఞానము మనకు సరిపోదు అనేది మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనకి జ్ఞానము కలుగుతుంది. చాలా మంది మాకు అన్ని తెలుసు అనుకునే మనస్తత్వంలో ఉండిపోతారు. అందుకనే ఈ యొక్క విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం వారు ప్రతి నెల ఈ ఆధ్యాత్మిక తత్వజ్ఞానాన్ని మనకు అర్థమవడం కొరకు ఒక బృహత్తరమైనటువంటి మాసపత్రిక ద్వారా మనలో ఆధ్యాత్మిక చింతనలో అనేక విషయాల్లో సహాయపడుతున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ అబౌట్ దిస్ బుక్. ఎందుకంటే తత్వజ్ఞానం అనేది మానవ హృదయాలకు అంత త్వరగా అంతుపట్టేది కాదు. అది ఇందాక చెప్పబడినట్లుగా ఒక గురువుల ద్వారానో లేక దేవుడు ఏర్పాటు చేసుకున్న బోధకుల ద్వారానో మనం దీన్ని గ్రహించుకోవడానికి భగవంతుడు మనకు సహాయం చేస్తారు. కనుకనే ఈ విషయాన్ని నేను చాలా సంతోషంగా ప్రకటించగలుగుతున్నాను. అయితే క్రీస్తుని గురించిన అవగాహన విషయంలో భారతీయులకు సరైనటువంటి వివరణ తెలియబడలేదు. ఆయన భూమి మీదకు మానవతారిగా రావడంలో ఒక ఔన్నత్యం ఉంది, ఒక ఔచిత్యం ఉంది. ఆయన భూమి మీద తీర్పు తీర్చడానికి రాలేదు, దేవుడిగా తాను కనపరుచుకోవడానికి రాలేదు. కేవలము మానవుని వారి పాప పరిమితమైన జీవితం నుంచి విడుదల చేయడానికి. ఇందాక ఓంకార స్వరూపుడైన దేవుడి గురించి మనం ధ్యానం చేయగలిగాం. అకార ఉకారం అకార ఏకత్వం ఓంకారం. ఆ ఓంకార స్వరూపం యొక్క లక్షణాలు మనకి ప్రస్తుతముగా ఒక్కొక్క అవతార పురుషులుగా మన దగ్గరికి వచ్చిన ప్రతి భగవంతులను మనం చూడగలం. ఆ క్రమంలోనే యేసుక్రీస్తు వారు పంపబడ్డారనేటువంటి ఆలోచన మనకు వస్తే సంతోషం. ఎందుకంటే పిల్లగా ఆయన పాపము నుండి మానవుని విడుదల చేయడానికి వచ్చాడు. ఆయన పుట్టడంలో ఉన్నటువంటి ఔన్నత్యం అది. అందుకనే పరిశుద్ధ గ్రంథమే కాదు, యేసుక్రీస్తు వారు పుట్టడానికి 4000 సంవత్సరాలకి పూర్వమే ఈ భారత భూమి మీద, ఇది కర్మభూమి అన్నారు పిల్లలు, ఇది అద్భుతమైనటువంటి భూమి. ఈ భూమి మీద ప్రత్యేకంగా భారత భూమి మీద ఋగ్వేదం పుట్టింది. ఇందాక చెప్పారు అసలు హైందవ్యం అన్న మాటకి వేదమే సారాంశం. ఇవన్నీ ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నవన్నీ కూడా అందులో నుంచి వచ్చిన అనడానికి మాత్రము కూడా సందేహించగల. అలాగే ఋగ్వేదంలో చెప్పబడిన మాటలు మనం కొంచెం పరిశీలన చూస్తే ఈశపుత్రచు మాంతి కుమారి గర్భ సంభవ. ఖచ్చితంగా దేవాది దేవుడు ఈశ్వరుడు అనగా భగవంతుడే కదా, ఆయనకు కుమారుడు కన్యకకు జన్మించాలన్నటువంటి వేదన సారము మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతివచనైవచ. కుమారుడు లేకుండా పాప విముక్తి లేదని భగవంతుని సంకల్పం. అందుకనే ఆయన మనుష్యుల మధ్య యేసుక్రీస్తు వారిని కుమారుడిగా పంపించాడు. కుమార అనగా అనగా పాపము, మారహ అనగా సంహరించబడుతానర్థం. మనలో ఉన్నటువంటి పాపము పోవడానికి, మనము పునీతులు అవ్వడానికి, పవిత్రులు అవ్వడానికి, ఇందాక చెప్పబడిన మాటల ప్రకారం మన కర్మ చేస్తూ ధన్యకరమైనటువంటి మానవ జీవితాలు జీవించడానికి యేసుక్రీస్తు వారు లోకరక్షకుడిగా పంపించబడి ఉన్నారు. దానికి మనం ఇందాక చెప్పినట్లుగా అవస్థపడే అనేకమైనటువంటి తత్వాలు నేర్చుకోవడం కంటే మనం స్థిరపరచగలిగే జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు వారిని చాలా మంది రకరకాలుగా అనుకోవడం పరిపాటి. కానీ జ్ఞానం తెలిసిన వారు ఆయన ఒక దైవాంశ సంబూతునిగా అంగీకరించడంలో ఎక్కడ కూడా తోడ్పడరు తప్పిపోదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పాపం నుంచి విడుదల పొందే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. పూజారి మనకి తీర్థం పోసేటప్పుడు చెప్తారు, అకాల మృత్యువరణం సర్వ పాప నివారణం. ఏ భగవంతుడైతే ఆ భగవంతుని పాదోదకం పావనం సుందరమని పోస్తారు. అంటే పాపం నుంచి విడుదల గావించబడాలని ప్రయత్నం నానం చేస్తూనే ఉన్నారు. యాని కానిచ్చే పాపాన్ని జన్మాంతరికానిచ్చ తాని కాని ప్రొడక్షన్ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ రాహిమం కృపయా దేవ శరణాగత వత్సల. ఇలాంటి మాటల్లో అద్భుతమైనటువంటి అర్థాలు మిళితమై ఉన్నాయి. పాప పంకిలమైనటువంటి మానవ జీవితాలకు ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధతను, పవిత్రతను ఆపాదించడానికి మాత్రమే లోకరక్షకుడిగా ప్రభువైన యేసు వచ్చారు. అయితే ఈ జ్ఞానం చాలా మందికి లేదు. భగవంతుని గురించి జ్ఞానం లేదనే మాట కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక
పాటలు పాడుతుంటే నేను అడిగాను, ఏంటో ఈ వర్షం అన్నాను. వాడికి అన్నీ తెలిసినట్టుగా ఏమన్నాడు తెలుసా, ఇది దేవుడు కోరుకున్నా నిజమా. వాడికి తెలిసిన జ్ఞానం అది. నాకు కూడా అదే నిజంగా అవసరం అనుకుని నేనన్నాను, ఇదేంటో దేవుడు ఇలా చేస్తున్నాడంటే మనం పిల్లలం కనుక మనం తక్కువ వస్తాం, ఆయన దేవుడు కనుక వస్తూనే ఉంటాడు. ఇది సత్యమంటారా? ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నాకు కూడా 7వ తరగతి చదువుతున్న కొడుకున్నాడు. వాడు అడిగాడు అనుకోండి, డాడీ వాట్ ఈస్ దిస్ రెయిన్ అని అడిగితే, ఇఫ్ ఐ గివ్ ద సేమ్ ఎక్స్ప్లనేషన్ యూ విల్ నాట్ రైట్. ఇప్పుడు నేను అదే మాట చెబితే వాడు నవ్వుతాడు. ఆ రోజులలో అజ్ఞానముగా ఉన్నటువంటి జ్ఞాన సంగతులు ఈ దినాన్న ఇలాంటి గురువుల ద్వారా, బోధకుల ద్వారా, ప్రబోధకుల ద్వారా మానవులందరికీ అందించబడుతుంది. పొందుకున్నవాడు ధన్యుడు. అది నేర్చుకోవడానికే ఈ సర్వమత వ్యాప్తి కొరకు ఈ యొక్క ప్రత్యేకమైన పీఠం చాలా ప్రయాసపడుతుంది. నేను గత సంవత్సరాల్లోనే గురువులను దర్శించాలని ప్రయత్నం చేశాను. అయితే నాకున్నటువంటి పని ఒత్తిడి బట్టి నేను రాలేకపోయాను. కానీ ఈ దినాన్ని ఈ సభ విపరీతిగా లోకరక్షకుడైనటువంటి ప్రభు పక్షంలో నిలబడడానికి నాకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి నేను చాలా ధన్యుడిగా భావిస్తున్నాను. యేసుక్రీస్తు వారు కేవలము పాపం నుంచి మనుషులను రక్షించడానికి మాత్రమే కాక ఈ భూమి మీద నివసించినంత కాలము ఏ ఏ లక్షణాలు మానవుడు కలిగి ఉండాలో ప్రస్ఫుటంగా నేర్పి వెళ్ళాలి. ప్రేమతో, కరుణ, జాలి, దయ, వీటన్నిటికీ అద్భుతమైనటువంటి వ్యక్తిగా క్రీస్తు కనబడతారు. అయితే ఆయన మానవ రూపంలో ఒప్పుకోవడానికి మనుషుల యొక్క మస్తిష్కానికి అందట్లేదు జ్ఞానం. అందుకనే కృష్ణ భగవానుడు అన్నాడు భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్పథం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే యుగే అన్న మాటను శ్రీ స్వామి వివేకానంద హిందూ మతము మన ఒక ప్రత్యేకమైన పుస్తకంలో దాన్ని జ్ఞాపకం చేస్తూ లోక కళ్యాణార్థమై దేవాది దేవుడు మానవ రూపంలోనే అవతరిస్తాడు అనేటువంటి ఒక సత్యాన్ని ఆయన రాసి, ఇది అర్థం కాని వారికి పంపించడానికి ఇంతకంటే కఠినమైన పదాన్ని నేను ఉపయోగించదలుచుకోలేదు అని ఆయన రాశారు. ఎందుకు చెప్తున్నానంటే మానవుని పరిరక్షించడానికి, పాపము నుండి విముక్తి గావించడానికి ఒక రక్షకుడిగా యేసుప్రభువు వచ్చారు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, ఆయన ఎటువంటి శిక్షలు వేయడానికి రాలేదు, కానీ ఆయన మనిషిలో పరివర్తన తేవడానికి మాత్రమే ఆయన భూమికి వచ్చారు. ఎలాంటి పరివర్తన అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ మాటను, ఆ తత్వాన్ని పరిపూర్ణంగా జీర్ణం చేసుకున్న వారు మన గురువులు ఉన్నారో నిమిషంగా. ఎందుకంటే నేను గమనిస్తున్నాను, మా సన్నివాసంలో ఒక అమ్మాయి చిన్ననాడు లోపంతో కాలిపోయిన అమ్మాయి. అనుకోకుండా వాళ్ళ నాన్నగారు స్కూల్ ప్రాపర్టీ బిజినెస్ చేస్తారు. పొరపాటున పలుకుతున్నటువంటి ఆ పాకము ఆ అమ్మాయి మీద పడిపోయినప్పుడు సగం మొహం కాలిపోయింది. ఆ కాలిపోయిన అమ్మాయిని సేవ తీర్చాను. నా దగ్గర ఉంటూ ఉండగా ఈ యొక్క ఆధ్యాత్మిక పీఠం వారి ప్రభుత్వం ఇస్తే నేను అమ్మాయిని దగ్గర పంపించాను. మీరు అమ్మాయికి ఆర్థికంగా సహాయం చేశారు. ఈరోజు అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుంది. తన జీవితము అద్భుతమైన మలుపు తిప్పబడింది. ఈ విషయాన్ని నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఆ రోజు మీరు ఇచ్చిన అభ్యర్థులు ఈరోజు అమ్మాయి తన జీవితాన్ని నిలబెట్టుకుంటుంది. కారణం ఏంటంటే ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. దేవునికి ఇష్టమైనది ఏంటంటే మీ తోటి మనుషులను ప్రేమించడానికి మనస్తత్వం కావాలి. బైబిల్ ఇంకొక మాటలో తెలిసేస్తాను. నిజమైనటువంటి భక్తి ఏంటంటే, నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటంటే, దేవుని ముందు ఒక ప్రత్యేకమైన మాట, దేవుడి ఎదుట నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటను, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకున్నది కదా. నిజంగా చెప్పాలంటే ఈ సమాచార దర్శించినటువంటి కాగితంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చూస్తున్నప్పుడు నాకు ఎంత ఆనందం ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్. ప్రతి మనిషి దగ్గర దేవుడు కోరుకునేది ఏంటంటే, నిష్కలంకమైన భక్తి ఏంటి, పవిత్రమైన భక్తి ఏంటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించడం. ఈ విధాన ఆ ఒక్క విషయమే కాదు, దాని యొక్క నిరంతర విద్యా కేంద్రాలు పెట్టి, అక్షర జ్యోతి అనేది పెట్టి, చదువు లేని వారికి అక్షరాన్ని నేర్పించే ఒక బృహత్తరమైనటువంటి కార్యము. అంత మాత్రమే కాకుండా అనేక గ్రామాన్ని దత్తత తీసుకుని